హక్కులపై దాడి చేస్తే సహించం, కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. చేయాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కార్మికుల కనీస వేతనాలు సవరించాలి, కేంద్ర బడ్జెట్ లో విద్య విద్య నిధులు పెంచాలి, ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగ పంటలకు మద్దతు ధర కల్పించాలి, రైతాంగ పంటలకు మద్దతు ధర పెంచాలి. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక సంఘాల పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, విధానాలు, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కార్మికుల కనీస వేతనాలు సవరించాలి, కార్మికుల కనీస వేతనాలు సవరించాలి, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం, కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక అనుకూల విధానాలు, కార్మిక హక్కులు దాడి చేయొద్దు, కార్మిక హక్కులు కాలరాయొద్దు, కార్మిక హక్కులు కాలరాయొద్దు, కార్మిక హక్కు కాపాడాలి. స్వాతంత్రానికి ముందు నుంచి కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 40 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చివేస్తూ లేబర్ కోడ్లుగా మార్చివేసింది. కోవిడ్ టైంలో పార్లమెంట్ ఎటువంటి చర్చ లేకుండా ఈ లేబర్ కోడ్లను ఆమోదింప చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం ఒకవైపు అనేక కార్పొరేట్లకు సంబంధించి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేయడానికి మరింత దోపిడీ అనుకూలంగా ఈ చట్టాలు మార్చివేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికే పని గంటలు పెంచాలని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు, ఒక పక్క కనీస వేతనాలు లేవు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు మరో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఉంది, రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్కు అనుకూలంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అందుకని ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సిఐటియు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన కార్మిక రైతాంగ వెనక్కి తీసుకోవాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాడతామని చెప్పి కార్మిక హక్కులు కాలు రాస్తే సహించమని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సి తమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. కార్మికులు ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్పు చేస్తూ యజమానుల బానిసలుగా కార్మికులు మార్చే విధానాలకు వ్యతిరేకంగా 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి, అలాగే రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టం చేయాలని, అలాగే ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలని చేస్తూ ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్స్ అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర కూడా సిఐటి ఆధ్వర్యంలో రైతు సంఘాల మద్దతుతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కార్మికులు దేశంలో ఎక్కడ పనిచేసినా రోజుకు 178 రూపాయలు కనీస వేతనం ఉంటే సరిపోతుందని చెప్పి పార్లమెంట్లో లేబర్ కోడ్లో చేసిన చట్టంలో పేర్కొనడం అంటే కార్మికుల తాలూకా జీవనం ఏ రకంగా దిగదారుస్తున్నారని ఈ ప్రభుత్వానికి ఇది ఒక చెంపెట్టులాగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చుకోవచ్చు అని చెప్పి, అలాగే కార్మికులు ఏదైనా సమస్య వస్తే సమ్మె చేస్తే సమ్మె కానీ చట్టవిరుద్ధం కానీ లేబర్ డిపార్ట్మెంట్కి ప్రకటన చేసినట్టయితే ఆ సమ్మె వల్ల వచ్చే నష్టాన్ని యజమానులకి కార్మికులు అలాగే కార్మిక నాయకుల ద్వారా వసూలు చేయాలని చెప్పి జరిమానాలు విధించవచ్చని కూడా చట్టంలో మార్చడం అంటే కార్మికుల తాలూకా దోపిడీని మరింత యథేచ్ఛగా యజమానులకు విడిచిపెట్టమని, అలాగే ఈరోజు ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా
ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో కార్మికులు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు, అవసరం లేకపోతే తీసేవచ్చు. ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా ఈ రకంగా లేబర్ కోడ్స్లో వాటిని కూడా మార్పు చేయడం జరిగింది. అలాగే మహిళలతో కూడా రాత్రి కూడా పనిచేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రకంగా ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా చాప చుట్టి యజమానులకు అనుకూలంగా మారిస్తే మాత్రం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోవని చెప్పి తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బడ్జెట్లో కూడా కార్మికులకు సంబంధించి ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా, నిధులు పెంచకుండా కార్మికుల తాలూకా సేవలన్నీ కూడా యథేచ్ఛగా దోపిడీ చేసుకునేందుకు వీలుగానే మార్పు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ కూడా రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం. అన్ని మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం 1886కు ముందే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 8 గంటల పనిదినం కానీ, పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం, ప్రమాదాలు జరిగితే నష్టపరిహార చట్టం కంటే 44 కార్మిక చట్టాలను ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా లేబర్ కోడ్స్ ఆమోదించుకోవడం జరిగింది. 2025 ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, ఎటువంటి చర్చ జరపకుండా ఈరోజు కార్మికుల తాలూకా హక్కులని కూడా కార్పొరేట్లకు దారాదర్శనం చేస్తామంటే మాత్రం ఏ కార్మిక సంఘం కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా నిరసన ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలని పోరాటం చేస్తుంటే దేశంలో పార్లమెంట్లో చేసిన లేబర్ కోడ్స్లో రోజుకి కనీస వేతనం 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి నిర్ణయం చేయడంతో కార్మిక కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు 8 గంటల 12 మార్చుకోవచ్చు. అలాగే ఉన్న కార్మిక చట్టాలను ఎత్తేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో నమ్మకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు, నచ్చినప్పుడు తీసేయవచ్చు. ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా యజమానుల దోపిడీకి కార్మికులు విడిచిపెట్టడం అంటే మళ్ళీ బ్రిటిష్ వాడితో ఏ రకంగా పోట్లాడి కార్మిక చట్టాలు తెచ్చారో ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.